హలో ఫ్రెండ్స్, నమస్తే. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా దేశంలోని అనేక పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి బీజేపీపై యుద్ధాన్ని ప్రకటించాయి. ఆ ఎన్నికల్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ముచ్చమటలు ప్రకటించాయి. సునాయాసంగా గెలుస్తుంది అనుకున్న బీజేపీ ప్రభుత్వం గంటూ ఏర్పాటు చేయలేకపోయింది. తమ భాగస్వామ్య పక్షాలైన బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్లోని మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమి అనేది ఏర్పాటు చేయగలిగింది. కానీ దాని తర్వాత ఇండియా కూటమి ఎంత బలంగా అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిందో అది అంతే బలంగా ఉండడంలోనూ అంత ఐక్యంగా ఉండడంలోనూ కూడా విఫలమవుతూనే వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి అనేది కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకేనని, దాని తర్వాత రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితులను బట్టి ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కూడా పొత్తులను పెట్టుకోకపోవడం. ముఖ్యంగా హర్యానాలో జరిగిన ఎన్నికల్లో ఆప్ మరియు కాంగ్రెస్లు విడివిడిగా పోటీ చేశాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుంది అనుకున్నారు, కానీ బీజేపీ విజయాన్ని సాధించింది. దాని తర్వాత నిర్వహించిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ మరియు బాల్ ఠాకరే శివసేన, ఎన్సీపీ, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ ఉమ్మడిగానే ఇండియా కూటమి కానీ అక్కడ పోటీ చేసినా కూడా బీజేపీ కూటమిని ఓడించడంలో విఫలం అవ్వడమే కాకుండా భారీ ఓటమిని మూటగట్టుకున్న ఇండియా కూటమి. దాని తర్వాత ఇప్పుడు ఢిల్లీలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్ మరియు ఆ పార్టీలు విడివిడిగా పోటీ చేయడమే కాకుండా భారీ ఓటమిని కూడా కట్టుకున్నాయి. ఈ ఓటమితోటి ఇప్పుడు ఇండియా కూటమిలో ఇప్పుడు పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్యనే ఈ సఖ్యత ఉంటుందా లేదా ఇక్కడనే కూలిపోతుంది. ఎందుకంటే తాము ఒంటరిగా పోటీ చేసి బీజేపీకి భారీ విజయాన్ని అందిస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నిర్వహించిన ఢిల్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా జయరామ్ రమేష్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ కుంభకోణాలతో విసిగిపోయిన ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించారని చెప్పారు. అదే విధంగా ప్రియాంక గాంధీ కూడా స్పందిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తోటి ప్రజలు విసిగిపోయారనే విధంగానే మాట్లాడారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇంత భారీ కుంభకోణాలు, ఇంత విసిగిపోయిన ప్రజలు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు భవిష్యత్తులో కలిసి ముందుకు పోతుంది? ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళు కలిసి ముందుకు సాగే అవకాశం ఎంతవరకు ఉందనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది గెలిచి తాము బేస్ అంతా కాంగ్రెస్ పార్టీని ఓడించుకుంటూనే ముందుకు వచ్చింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగస్వామ్యం చేసుకున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఈ ఇండియా కూటమి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ప్రశ్నార్థకంగానే మారుతుంది. ఎందుకంటే కేరళలో ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలైన వామపక్షాలు మరియు కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడమే కాకుండా ప్రత్యర్థులుగానే ఉంటున్నాయి. కేరళలో కూడా ఈ వామపక్షాలు మరియు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా పోటీ చేసినా అక్కడ ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన మమతా బెనర్జీ వాటికి ఒక పోటీదారులుగా మిగిలిపోతున్నారు. అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అక్కడ ఉండే పరిస్థితులను బట్టి లోకల్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నా వద్దా అనే దాంట్లో ఈ ఇండియా కూటమిలోని పార్టీలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇండియా కూటమిలోని పార్టీలు పొత్తులు పెట్టుకుంటే ఒక విధంగా, పొత్తులు పెట్టుకోకుంటే ఆ మిగిలిన పార్టీలు ఇప్పుడు మనం ఢిల్లీ ఎన్నికల్లోనే పరిశీలిస్తే పొత్తు పెట్టుకుంటే ఒకవేళ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మరియు కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఉంటే బీజేపీకి వచ్చిన ఓట్లలాగానే ఉండేవి. అదేవిధంగా గెలిచే అవకాశం కూడా ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీని అయితే ఎంతైతే తమ ఉమ్మడి ప్రత్యర్థి అయిన బీజేపీని ఎంతైతే విమర్శించారో దానికంటే ఎక్కువగా తమను తాము విమర్శించుకున్నాయి. ఈ విమర్శలే ప్రజలను వీళ్ళ భవిష్యత్తును, వీళ్ళ స్నేహానికి ప్రశ్నార్థకంగా మారబోతున్నాయి. కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నాయంటే ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు వీళ్ళను ఈ దోస్తీ స్నేహాన్ని చూసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రజలు వీటిని ఎంతవరకు విశ్వసిస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే మారుతుంది. ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ఇప్పటికైనా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు స్నేహంగా ముందుకు సాగాలి, కొట్లాటలు ఆపాలన్న విధంగా సూచన చేశారు. ఈ సూచనలు పాటించి ఇప్పటికైనా ఈ 3 ఓటమిలతోటైనా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఐక్యంగా ముందుకు సాగుతాయా లేకుంటే తమలో తామే సంఘర్షించుకుంటూ పోతాయా అనేది చూడాలి. ఇదే విధంగా వీళ్ళు సంఘర్షించుకుంటూ ముందుకు పోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ ఇండియా కూటమి ఐక్యంగా పోటీ చేసిన ప్రజలు వీరిని ఎంతవరకు విశ్వసిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే
ఎందుకంటే ఇప్పుడే అరవింద్ కేజ్రీవాల్ మీద కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో పాటు ప్రతి ఒక్కరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీని విమర్శించడం కంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ముస్లిం, దళిత్ ఈ ఓట్లను ఎట్లాగో బీజేపీకి వెళ్ళవు, ఈ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళకుండా వారిని తమ వైపు లాక్కోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీని భారీగానే టార్గెట్ చేసింది. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కులదోసి కేవలం తమకు ఉనికి లేకుండా చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ అనే కోపం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే నాటికి దాంట్లో పొట్టు పెట్టుకున్నా దానికంటే ఇక్కడ రాష్ట్ర ఎన్నికల్లో మాత్రం ఇలాగే ముందుకు సాగుతున్నారు. పంజాబ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ భాగస్వామ్య పార్టీలు అనేది ఇండియా కూటమిలో ముందుకు ఎలా వెళ్తాయనే దాని మీదనే బీజేపీ వ్యూహాలు ఉన్నాయి. ఇండియా కూటమిలో ఉండే ఈ భాగస్వామ్య పక్షాల మధ్య వైరమే బీజేపీకి కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ వైరమే బీజేపీకి కలిసి వస్తుందని అనుకుంటే ఇంకో పొరపాటు కూడా అవుతుంది. ఎందుకంటే ఇది కలిసి వస్తున్న మాట నిజమే కావచ్చు, కానీ బీజేపీ తన సంస్థాగతంగా తమని తాము స్ట్రెంథెన్ చేసుకోవడంలో మాత్రం ఎంతో ముందుంది ఇండియా కూటమి సభ్యుల కంటే. ఎందుకంటే ఎలక్షన్ ముందు మాత్రమే హడావుడి చేస్తున్నట్టే తెలుస్తుంది, కానీ ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి ముందుకు సాగుతున్నట్టయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఒక లాంగ్ విజన్ తోటి ముందుకు వెళ్ళి ఒక నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇండియా కూటమిగా ఎలా వెళ్ళాలనే దాని మీద ఇవి ముందుకు సాగుతాయా, లేకుంటే తమ ఐక్యతను ఇక్కడనే వదిలేసుకున్నాం తమనే దెబ్బతీస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని తమలో ఇండియా కూటమిలో ఎందుకు ఉంచుకోవాలని కాంగ్రెస్ కావచ్చు, తమ ఓటమికి పరోక్షంగా కారణమైన కాంగ్రెస్ పార్టీని ఆ ఇండియా కూటమి నుండి బహిష్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అదేవిధంగా అనేక వివిధ భాగస్వామ్య పక్షాలు కూడా ఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్కి మద్దతు ప్రకటించారు. ఇండియా కూటమిలోని వాళ్ళు కూడా 2-3గా చిలుకుతున్నారు. సో ఈ ఐక్యత అనేది ఏ విధంగా ముందుకు సాగుతుంది, ఏమవుతుంది అనేది దానికి భవిష్యత్తులో ఏం జరుగుతుంది, మంచి విజన్ తోటి ముందుకెళ్ళి బీజేపీని ఎదుర్కొంటారా, లేకుంటే తమలో తామే కలహించుకొని ఎక్కడికక్కడ విచ్ఛిన్నం అవుతారా అనేది చూడాలి.